హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్నప్రసాద ఛానల్. ఈరోజు స్పైసీ మకానా స్నాక్ని ఎలా చేయాలో చూద్దామండి. ఈ మకానాలో చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. బోన్ స్ట్రెంత్ని కూడా పెంచుతుంది. కాన్స్టిపేషన్ సమస్యలు అస్సలే ఉండవు. లో క్యాలరీస్, హై ఫైబర్తో మన హార్ట్కి కూడా చాలా మంచిదండి. ఒకటి కాదు, రెండు కాదు, ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ మకానా వల్ల. మనం చిన్నపిల్లలకు పెట్టే ఫుడ్లో ది బెస్ట్ స్నాక్ ఐటమ్ అని కూడా చెప్పుకోవచ్చండి. అయితే చకచకా తయారీ ప్రాసెస్ ఏంటో తెలుసుకుందామా మరి. ముందుగా మందంగా ఉన్న ఇలాంటి ఒక కడాయిని తీసుకొని తగినంత గీని వేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న గీ స్వయంగా నా చేత్తో ఇంట్లోనే మీగడ తీసి ప్రిపేర్ చేసుకున్నదండి. ఎవరికైనా ప్రాసెస్ కావాలంటే కమెంట్ బాక్స్లో పింక్ చేయండి. తప్పకుండా ఆ వీడియో కూడా మీకోసం ఇంకొకసారి చేస్తాను. ఇలా గీ కాస్త కరిగాక తగినంత మకానాను యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 150 గ్రాముల మకానాని తీసుకున్నాను. మీకు ఇంకా ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే పెంచుకోవచ్చు కూడా. సో ఇలా స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మకానాని మనము క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, నాకు మకానా చాలా క్రిస్పీగా ఫ్రై అయిందండి. ఇప్పుడు స్టవ్ని కట్టేసి అదే పెనంలో కాస్త గీని యాడ్ చేసుకొని మీ దగ్గర అవైలబుల్ ఉన్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను పుచ్చగింజలు యాడ్ చేస్తున్నాను. తరువాత అదే ప్యాన్లో పిస్తాని మరియు బాదంని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేశాను. తరువాత అదే పెనంలో సన్ఫ్లవర్ సీడ్స్ని కూడా యాడ్ చేశాను. ఇలా స్టవ్ని లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచి యాడ్ చేసిన డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ చక్కగా క్రిస్పీగా రోస్ట్ చేసుకోవాలండి. ఇలా డ్రై ఫ్రూట్స్ని మనం గీలో ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా ఫ్రై అయిన డ్రై ఫ్రూట్స్ని ఒక ప్లేట్లో కానీ బౌల్లో కానీ సపరేట్ చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ సపరేట్ చేసుకున్న తర్వాత అదే కడాయిలో జస్ట్ ఒక టేబుల్ స్పూన్ గ్రౌండ్నట్ ఆయిల్ వేసుకొని, ఈ గ్రౌండ్నట్ ఆయిల్ కోల్డ్ ప్రెస్ అండి, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో కూడా. మన స్పైసీ మసాలాను ప్రిపేర్ చేసుకోవాలండి. కొద్దిగా ఆయిల్ వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ పసుపు, అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ కారం, మరియు ఇక్కడ నేను ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ని కూడా యాడ్ చేస్తున్నానండి. ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ని కూడా యాడ్ చేశాను. ఇది మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి మన మకానా స్నాక్స్కి. అస్సలు స్కిప్ చేయకుండా, మిస్ అవ్వకుండా యాడ్ చేసుకోండి. నమ్మండి, చాలా టేస్టీగా ఉంటుంది. తగినంత ఉప్పుని కూడా యాడ్ చేసుకోండి. మనం తీసుకున్న క్వాంటిటీకి ఇక్కడ నాకు ఒక టేబుల్ స్పూన్ సరిపోతుందండి. మనం తీసుకున్న మసాలాలన్నీ కొద్దిగా ఫ్రై అయిన తరువాత మనం మకానాని ప్లస్ డ్రై ఫ్రూట్స్ని రోస్ట్ చేసుకొని పక్కన ఉంచాం కదా, వాటిని అదే పెనంలో యాడ్ చేసుకొని ఇలా జస్ట్ 1 లేదా 2 నిమిషాల పాటు సాట్ చేయండి. అంతే, స్టవ్ని కట్టేసి. అంతే అండి, ఎంతో ఈజీ స్నాక్ ఐటమ్ మన మకానాస్ రెడీ అయిపోయాయి. స్పైసీగా చక్కగా ఉంటుందండి. ఎప్పుడు వీటిని స్వీట్స్లో మనం యూస్ చేస్తూ ఉంటాము. ఇలా ఒకసారి స్పైసీగా మీరు చేసుకొని చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని ఇంటిలిపాది మంచి టీ టైం బ్రేక్లో కానీ కాఫీ తాగుతూ మకానా స్నాక్స్ని తీసుకుంటే ఎంతో డెలిషియస్గా ఉంటుందంటే నమ్మండి. నచ్చిందా? ఎన్నో న్యూట్రిషియల్ బెనిఫిట్స్ ఉన్న మకానాని మీరు కూడా ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసి అన్నప్రసాద ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.